మేడం, అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి మీ ఉద్దేశంలో? వ్యాలంటైన్స్ అనే అతను క్రీస్తు పూర్వము 270 సంవత్సరంలో ఫారెన్ కంట్రీలో దేశంలో గ్రీకు దేశం అనుకుంటా అక్కడ పుట్టాడు అతను. అయితే అతను ఏం చేశాడంటే అతని ప్రేమకు ఏ ప్రేమైనా ఇప్పుడు యూత్ అనుకునే ప్రేమ కాదు, అన్నదమ్ముల మధ్య, భాగస్వాముల మధ్య, ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ మధ్య, ఏ ఇద్దరు మనుషుల మధ్య అయినా మనకి ప్రేమ అనేది ఉండాలి అని దాన్ని ప్రచారం చేశాడు. తన యొక్క సామ్రాజ్యంలో ప్రచారం చేశాడు. ప్రచారం చేసి ప్రతి ఒక్కళ్ళు ప్రేమగా ఉండండి, ఆ ప్రేమతో ఏదైనా జయించవచ్చు, ప్రేమతో జయించలేనిది ఏదీ లేదనమాట, కోపంతో కన్నా ప్రేమతో జయించవచ్చు అనే ఈ నినాదాన్ని అతను తన రాజ్యంలో మొత్తం విస్తరించాడు. విస్తరించేటప్పటికీ పొరుగు దేశంలో ఉండే రాజు యొక్క కూతురు ఈయన మాటలు విని ఈయనకి అభిమాని అయ్యింది. ప్రేమికురాలు కాదు, అభిమాని అయ్యింది. అభిమాని అయ్యి ఆయన బాటలోనే నడిచేటప్పటికీ ఆ రాజు ఏం చేశాడంటే తన కూతురు వేరే రాజ్యంలో ఆ రాజ్యంలో ఉండే నియమ నిబంధనలకు, ఆ రాజ్యంలో ఉండేదానికి బానిసైపోయి తన చేతి నుంచి జారిపోయింది అని ఏం చేశాడు, ఫిబ్రవరి 14వ తారీఖు క్రీస్తు పూర్వం 279వ సంవత్సరంలో ఆ సెయింట్ వ్యాలంటైన్ అనే అతన్ని ఫిబ్రవరి 14వ తారీఖున అందరూ చూస్తుండగా ఉరివేసి చంపాడు. ఓకే. ఆ ఉరివేసి చంపిన దానికి ఆ దేశ ప్రజలు ఏమనుకున్నారంటే ప్రేమకు, ఏ ప్రేమైనా తల్లిదండ్రి ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ, లేదంటే ఏ ఇద్దరు మనుషుల్లో భాగస్వామ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య, ఇలా ఏ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకు ప్రతీకగా దీన్ని జరుపుకునేవాళ్ళు ఆ దేశంలో. ఆయన యొక్క సంస్మృతికి అంటే ఆయన జ్ఞాపకార్థంగా జరుపుకునేవారు. మరి ఇండియాకి చాలా వైరస్లు వచ్చేస్తున్నాయి కదా, ఆ వైరస్లో ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ఆ విత్తనాన్ని. మనం దీన్ని వేరే విధంగా జరుపుకుంటున్నాం. ప్రేమ అన్నదంటే ఓన్లీ ప్రేమికులే, ఇంకొక దానికి వీళ్ళు ఇవ్వడం ఆయన పేరు మీద ఆయన దినాన్ని మనం దీనికి ఉపయోగించుకున్నాము. అది మన దాష్టీకం. అంటే ప్రేమ అనేది అందరికీ ఒకటే. ఇంకొక విషయం చెప్పినామా, ఈ ప్రేమతో భగవంతుడిని జయించవచ్చు, రాక్షసుని కూడా జయించవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారు అనుకుందాం, వాళ్ళతో ఏరా అంటే వాడు ఇంకా ఏరా 2 ఏరాలు అంటాడు. అలా కాకుండా సారీ అయిపోయింది అని కత్తి ఎత్తిన వాడు కూడా ప్రేమగా అన్నానో లేదంటే భయ్యానో ఏదో మీ భాషలో సారీ అని చెప్పేస్తే వాళ్ళు ఏమవుతారు? మిమ్మల్ని మీద కసి పెడతారా? మిమ్మల్ని తిడతారా? మళ్ళా మీ మీద ఏదైనా పగలు పెంచుకుంటారా? ఎందుకని? ప్రేమ చూపించినట్టు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంటే ప్రేమగా. అంటే ప్రేమ అంటే ఓన్లీ ప్రేమికులకనే కాదు, ఏ ఇద్దరు వ్యక్తులకైనా సరే. దీనివల్ల బాగుపడే వాళ్ళు ఎవరు తెలుసా? ఎవరేమనుకున్నా నాకు నష్టం లేదు కానీ గ్రీటింగ్ కార్డులు అమ్మేవాళ్ళు, కేకులు అమ్మేవాళ్ళు, ఇలాంటి చిన్న చిన్న వస్తువులు, అంటే యూత్కి ఏదైతే అట్రాక్ట్ అవుతారో ఆ వస్తువులు అమ్మేవాడు కోట్లకు పడగలెత్తుతున్నారు, కొని వీళ్ళు బికార్లు అవుతున్నారు. సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే ప్రేమ అదేమో ఒక ప్యూర్ ప్రేమకు సంబంధించింది, ఇక్కడేమో ఈ లవర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక 1 వీక్ పాటు ఈ సెలబ్రేషన్ జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న యువత అంతా ఫిబ్రవరి మంత్ ఎప్పుడు వస్తుందా, ఫస్ట్ వీక్ సెలబ్రేట్ చేసుకుందామా, ఎప్పుడు తన ప్రేయస్కి ప్రపోజ్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. సో మరి మీరు విన్న ఇది వ్యాలంటైన్స్ డే గురించి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో. మరి వ్యాలంటైన్స్ డే అనేది ఒక వేలం వెర్రి డే అని నేను చెప్తాను. వేలం వెర్రి డేనే ఇది. ఇన్ని రోజులు అవసరమా అమ్మ? టెడ్డీలు ఏమిటి, చాక్లెట్లు ఏమిటి, ఇవన్నీ ఇన్ని రోజులు అవసరమా? నిజంగా మన దసరా సంక్రాంతిని ఇన్ని రోజులు చేసుకుంటున్నామా? కనీసం తలస్నానం కూడా చేయరు కొంతమంది. పాచి బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిపోతారు. పండగ రోజు తల్లిదండ్రులు పిలిచినా కానీ రారు. బయటకు వెళ్ళిపోవాలంటారు. అంటే మన సంప్రదాయాన్ని, మన దేవుణ్ణి పూజించడానికి కనీసం ఒక్కరోజు కూడా మనం కేటాయించట్లేదు. ఈ వేలం వెర్రి డేకి మాత్రం 7 రోజులు కేటాయించేస్తున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళిపోయామనో బాధపడాలా, లేకపోతే ఇంకా వెళ్ళిపోనందుకు సంతోషపడాలో అది నాకు అర్థం కావట్లేదు. ఓకే మేడం, ఫైనల్గా మీరు వ్యాలంటైన్స్ డేకి కొత్త డెఫినేషన్ చెప్పారు. ఎనీవే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.